బేసిక్‌గా మనకి ఎన్ఎంఆర్‌లో ఎక్కువ క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఏంటంటే 3 యాస్పెక్ట్స్. ఒకటి నంబర్ ఆఫ్ సిగ్నల్స్. 2 స్ప్లిట్టింగ్ ప్యాటర్న్. అంటే ఒక్కొక్క సిగ్నల్ ఎన్ని లైన్స్‌గా స్ప్లిట్ అవుతది. థర్డ్ ఏంటంటే ప్లేస్ పొజిషన్ ఏంటి దట్ ఈస్ కెమికల్ షిఫ్ట్ లెవెల్స్. ఇంకా ఇంటిగ్రేషన్ అవి ఉంటాయి. కానీ ఈ 3 మేజర్ అన్నమాట. వీటి మీద ఏ1, 2 మీద క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐదర్ ఆన్ అది పొజిషన్ ఆఫ్ ది సిగ్నల్స్ ఆర్ ది నంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఆర్ ది స్ప్లిట్టింగ్ ప్యాటర్న్. కాబట్టి మనం ఇవాళ నంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఎన్ని వస్తాయి ఒక కాంపౌండ్ ఇస్తే చూద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. సో థియరీ ఆల్రెడీ మీకు ఒకటి వీడియో షేర్ చేసిన కాబట్టి అది టైం దొరికినప్పుడు చూడండి. బట్ స్పెసిఫిక్‌గా ఎగ్జాంపుల్సే చూసుకుంటూ పోదాం. సో బేసిక్‌గా నంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఏంటి అది? వాట్ డస్ ఇట్ టెల్? సో ఎన్ని డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయని చెప్తారు. దట్ ఈస్ నంబర్ ఆఫ్ నాన్ ఈక్వలెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఏ మాలిక్యూల్. కాబట్టి ఇంకా కెమికల్ షిఫ్ట్ చెప్తాం. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ కెమికల్ షిఫ్ట్ ఈక్వలెంట్స్. కాబట్టి ఎన్ని సిగ్నల్స్ ఉంటే అన్ని టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయని మనకి అర్థం. కాంపౌండ్. సో ఎట్లా చూడాలి అంటే ఒక టెస్ట్ ఏంటంటే ఒక్కొక్క గ్రూప్‌ని ఒక్కొక్కసారి సమ్ ఎక్స్‌తో సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ వచ్చిందనుకోండి దే ఆర్ ఈక్వివలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ పెట్టండి. ఇంకొకసారి ఇక్కడ ఎక్స్ పెట్టండి. సిమిలర్ కాంపౌండ్ వస్తదా? యెస్. కాబట్టి దీస్ 2 ఆర్ ఈక్వివలెంట్. కాబట్టి అసిటోన్‌లో మనకి ఎన్ని టైప్స్ ఉంది మనకి సింగిల్ టైప్ కాబట్టి 1 సెట్. అంటే అసిటోన్ మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రా తీస్తే మనకి ఎన్ని సిగ్నల్స్ వస్తాయి నాన్న? 1. ఇది చూడండి మిథైల్ అసిటేట్. ఇక్కడ కూడా మిథైల్ గ్రూప్సే కానీ సో ఇంకొక అదర్ వే ఇంతకు చెప్పినట్టు ఒక గ్రూప్‌తో రీప్లేస్ చేయడం లేదు అంటే వాటి నైబర్స్ చూడండి. పక్కన ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ సిమిలర్‌గా ఉంటే దే ఆర్ ఈక్వివలెంట్. ది ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ సేమ్ దే ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ చూడండి. ఈ మిథైల్‌కి పక్కన ఏముంది? కార్బొనైల్ కార్బన్ ఉంది. ఈ మిథైల్‌కి పక్కన ఏముంది? ఆక్సిజన్ ఉంది. దేర్‌ఫోర్ దేర్ కెమికల్ ఎన్విరాన్మెంట్ ఈస్ డిఫరెంట్. సో దేర్‌ఫోర్ దే ఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి 2 సెట్స్ వస్తాయి మనకి. అంటే 2 సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడే చూడండి మనకి. సో ఈ CH3 పక్కనైనా, ఈ CH3 పక్కనైనా ఒకే ఎన్విరాన్మెంట్ ఉంది. కాబట్టి ఇది ఈ అంటే 6 ప్రోటాన్స్ ఒకే టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నాయి. అట్లాగే ఈ 2 ప్రోటాన్స్, ఈ 2 ప్రోటాన్స్, ఈ 4 ప్రోటాన్స్ మనకి ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక సిగ్నల్, ఇది ఒక సిగ్నల్. 2 సిగ్నల్స్ వస్తాయి. ఇట్లాగే ఇక్కడ కూడా 2 సిగ్నల్స్. ఇక్కడ చూడండి. ఈ మిథైల్ గ్రూప్, ఈ మిథైల్ 2 కూడా ఒకటే కెమికల్ ఎన్విరాన్మెంట్ ఉంది. సో దేర్‌ఫోర్ ఇది ఒక సిగ్నల్. ఇక్కడ ఒక సిగ్నల్. టోటల్‌గా 2 సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ మనకి చూడండి సింపుల్‌గా చెప్పేయచ్చు ప్రాబ్లమ్. ఈ మిథైల్ డిఫరెంట్ కాబట్టి ఇది ఒకటి, ఇది వేరు. అట్లాగే మిథిలిన్ గ్రూప్ ఇది డిఫరెంట్. కాబట్టి టోటల్‌గా 3 సిగ్నల్స్. సో సింపుల్ కాంపౌండ్స్ ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ చూడండి ఇది. చెప్పండి దీనికి ఎంత వస్తాయి? ఎన్ని ఫస్ట్ కాంపౌండ్‌లో? నేమ్ మర్చిపోండి కొద్దిసేపు నేమ్స్ గురించి వరీ కాకండి. యెస్. 4. 4 సార్. ఈ ఫస్ట్ కాంపౌండ్‌లో 4 ఇక్కడ ఉన్నాయి 2 ప్రోటాన్స్. 2 కూడా సిమిలర్. చూడండి 2 కూడా సిమిలర్ కాబట్టి ఒకటే సిగ్నల్. ఈ కాంపౌండ్‌కి రండి. 3 సిగ్నల్స్. ఉన్నాయి 2 ప్రోటాన్స్. ఉంటే 2 సిగ్నల్స్ రావాలి. లేకుంటే ఒక సిగ్నల్ రావాలి. సిమిలర్ చూడండి. ఒకటే సిగ్నల్ వస్తుంది. 2 కూడా ఒకటే ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయి. కావాలంటే నైబర్స్ చూడండి. దీని పక్కన ఫ్లోరిన్, తర్వాత క్లోరిన్ ఇటు చూడండి సేమ్ వచ్చేస్తుంది. కాబట్టి క్లోరిన్ ఒక సిగ్నల్ రాదా సార్? మనం ఇప్పుడు ప్రోటాన్ ఎన్ఎంఆర్ చెప్పుకుంటున్నాం. ఫ్లోరిన్ మర్చిపోండి. F19 ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు అవసరం లేదు. పీజీ వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఓన్లీ ప్రోటాన్ ఎన్ఎంఆర్, హెచ్ఎన్ఎంఆర్ మాత్రం చెప్పుకుంటున్నాం. సో ప్రోటాన్స్ గురించి మాత్రమే ఫోకస్ చేయండి. దీనికి చెప్పండి. 3 సిగ్నల్ కదా ఈ రెండు ఒక టైప్ ప్రోటాన్, ఈ రెండు ఒక టైప్, ఈ ఒకటి అంటే 2H. సో ఈ 2H ఒకటి, ఈ 1H ఒకటి, టోటల్ 3 సిగ్నల్స్. రైట్. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్కసారి స్టీరియో కెమికల్ గా అంటే ఈ అల్కిన్స్ లో కానీ సైక్లిక్ కాంపౌండ్స్ లో కానీ చాలాసార్లు క్వశ్చన్ అక్కడ పడుతుంది. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనికి ఏం చేయాలంటే స్టీరియో కెమికల్ ఈక్వల్ అంటే ఏం చేయాలంటే ఒక్కొక్క ఆటమ్
ఇది ప్రాబ్లం. ఈ హెచ్ని ఎక్స్తో రీప్లేస్ చేయండి. ఒకటే టైప్ వస్తుందా? వస్తే కనుక దే ఆర్ ఈక్వలెంట్. డిఫరెంట్ వస్తే కనుక దే ఆర్ డిఫరెంట్. కాబట్టి స్టీరియో కెమికల్గా ఇది కూడా చూడండి, దీనికి అడ్జసెంట్ ఒక మిథైల్ ఉంది, ఆపోజిట్ ఒక మిథైల్ ఉంది. దీనికి కూడా అట్లాగే ఉంది. కాబట్టి రెండు హెచ్ రెండు కూడా ఒకటే టైపు. ఈ మిథైల్ గ్రూప్స్ ఒక టైప్. కాబట్టి 2 సిగ్నల్స్ వస్తాయి. 1 signal. Ah. 2 or 1 sir? 2 సిగ్నల్స్. ఈ హైడ్రోజన్ కి ఈ రెండిటి కలిపి ఒక సిగ్నల్, ఈ రెండిటికి ఒక సిగ్నల్, ఈ రెండిటికి ఒక సిగ్నల్. ఎస్ సార్. ప్రాబ్లం లేదు కదా? ఓకేనా? ఈ రెండు ఒక సిగ్నల్ బీవీ పెట్టినాం కదా. తర్వాత ఈ 6 ప్రోటాన్స్ కి ఒక సిగ్నల్, అట్లాగే ఈ 2 ప్రోటాన్స్ కి ఒక సిగ్నల్, తర్వాత ఈ 6 ప్రోటాన్స్ కి ఒక సిగ్నల్. సో టోటల్ గా మనకి 2 సిగ్నల్స్ వచ్చేస్తాయి. annotations delete చేయాలి. Yes. నెక్స్ట్ సో ఇక్కడ ప్రాబ్లం లేదు కదా. సో ఎగ్జాక్ట్ ఈక్వల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి రెండింటికి ఒకటే సిగ్నల్. తర్వాత ఇక్కడ చూడండి, ఈ 2 మిథైల్ గ్రూప్స్ కి 6 ప్రోటాన్స్ ఒకటే టైప్, ఈ 2 ప్రోటాన్స్ ఒక టైప్, 2 సిగ్నల్స్. రైట్, ప్రాబ్లం లేదు. ఇక దీనికి చెప్పండి ఇప్పుడు 2 సిగ్నల్స్ కరెక్ట్. 3 ఎట్లా వస్తాయేమో? 2 signals. ఇవన్నీ కూడా బి 2 సార్. మిథైల్స్ కి ఒకటి, హైడ్రోజన్స్ కి వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు దీనికి చెప్పండి. ఇక్కడ కొంచెం మనకి కొంచెం కాంప్లికేటెడ్. ఎస్, 3 ప్రోటాన్స్ 1 signal. 1 సిగ్నల్, 2 Two. సిగ్నల్స్, 3. 1 2 signal. సార్. Right. sir. My answer is 3. ఇక్కడ ఏంటి అంటే మీకు గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ కాల్డ్ డయాస్టీరియోటోపిక్ ప్రోటాన్స్. ఇక్కడ చూడండి, డయాస్టీరియోటోపిక్ ప్రోటాన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్ని రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? సిఎల్ కి సిస్ అవుతుంది. ఈ హెచ్ రీప్లేస్ చేస్తే ఇది అయితే డౌట్ లేకుంటే ఇది ఒకటి, ఇది పక్కన పెట్టేద్దాం. అర్థమైందా? సో ఈ హెచ్ ఏంటి? సిఎల్ కి సిస్ ఉంది, ఈ హెచ్ ఏమో సిఎల్ కి ట్రాన్స్ ఉంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఈస్ డిఫరెంట్. సో దేర్ ఫోర్ ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది ఆల్రెడీ డిఫరెంట్ మనకు ముందే తెలుసు. కాబట్టి టోటల్ గా 3 సిగ్నల్స్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైంది కదా? వీటిని ఏమంటామంటే వి కాల్ దీస్ యాజ్ డయాస్టీరియోటోపిక్ హైడ్రోజన్స్. వాట్ ఆర్ డయాస్టీరియోటోపిక్ హైడ్రోజన్స్? If replacement of the hydrogens one after the other by some X results in diastereomers, the cis trans isomers, then we call those as diastereotopic hydrogens. ఈ H ని ఒక్కొక్కసారి X తో రీప్లేస్ చేస్తే డయాస్టీరియోమర్స్ కనుక, అంటే సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ కనుక వస్తే వాటిని డయాస్టీరియోటోపిక్ హైడ్రోజన్స్ అంటాం. అవి రెండు కూడా డిఫరెంట్. ఈ పాయింట్ క్లియర్ అందరికి? ఎస్ సార్. రైట్. ఇప్పుడు చెప్పండి, దీనికి ఎన్ని సిగ్నల్స్? ఆల్రెడీ 3 పెట్టిన సార్. అందులో. సార్. వెరీ గుడ్. దీనికి చెప్పండి. ఇది 1 sir. Two, sir. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాం? 3 ఇది చూడండి, సార్. ఇది ఒకటి కదా, CH3 ఒకటి సార్. ఇది ఒకటి డిఫరెంటే కదా, డౌట్ లేదు Four, కదా? four. ఇప్పుడు ఈ రెండు సేమా డిఫరెంటా? ఒకటి సిస్ ఒకటి ట్రాన్స్ కదా. అవును సార్. CD మరి 4 ఎన్ని ఉన్నాయి. రావాలి? 4. మరి చెప్పాలి కదా అలా. ఎందుకట్లా కన్ఫ్యూజ్ అవుతున్నాం మళ్ళీ ఇప్పటికిప్పుడే? ఓకేనా? ఈ రెండు కూడా మళ్ళీ డయాస్టీరియోటోపిక్. ఈ రెండు అయిపోయింది ఆల్రెడీ. ఈ రెండు డిఫరెంట్ డయాస్టీరియోటోపిక్ ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి annotations అట్లాగే ఉన్నాయి. రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి, దీనికి ఎన్ని వచ్చేస్తాయి? 3 సార్. 3 సార్. సారీ, చూద్దాం. 3 signals. పక్కా ఫిక్స్ కండి. సరే, 3 సార్. నేను చేస్తా ఇప్పుడు. ఇది ఒకటి, ఇది ఇన్ను ఈ ఇది వేరేనా ఒకటి. డిఫరెంటా? ఈ రెండు ఒకటేనా సేమా?
వేరు వేరు దీని సార్. పక్కన బిఆర్ ఉంది, ఇది పక్కన వేరే ఉంది, సేమ్ కాదు కదా. ఇది ఒకటి, ఇది కాదు సార్. డెఫినెట్ గా ఇంకొకటి సీనే కదా. ఈ రెండు చూడండి డాష్ స్టీరియోమర్స్ అయితే కాదా, ఇది వేరే ఇది వేరే. కైరల్ సెంటర్ పక్కన ఇంకొక కైరల్ సెంటర్ జనరేట్ చేస్తే దట్ ఈస్ డాష్ స్టీరియోటోపిక్ సెంటర్. కాబట్టి ఈ రెండు డాష్ స్టీరియోటోపిక్ హైడ్రోజన్స్. కాబట్టి ఇక్కడ కూడా ఏమైతే చూడండి, ఈ అర్థమైందా రాదా? ఇక్కడ చూడండి, ఇక్కడ పెడితే సపోజ్ ఎక్స్, ఈ హెచ్ ఏముంది బిఆర్ కి యాంటే ఉంది, ఈ హెచ్ బిఆర్ కి సిన్ ఉంది. అర్థమైందా లేదా? సిస్ట్రాన్స్ లాగా సిన్ యాంటే అంటాం. ఈ పాయింట్ అర్థమైందా? ఈ రెండు హైడ్రోజన్స్ డిఫరెంట్ ఏంటి Yes, sir. అవును సార్. ఇక్కడ, ఇది ఫిక్స్డ్ కాన్ఫిగరేషన్ కదా, కాన్ఫిగరేషన్ ఫిక్స్డ్. వీటిని కూడా ఏమంటాం, డయాస్టీరియోటోపిక్ హైడ్రోజన్స్ అంటాం. దట్ ఈస్ ప్రోటాన్స్ ఆన్ ది అడ్జసెంట్ కార్బన్ ఆఫ్ ఏ కైరల్ సెంటర్ ఆర్ కాల్డ్ డయాస్టీరియోటోపిక్ హైడ్రోజన్స్. కాబట్టి ఎన్ని సిగ్నల్స్ రావాలి దీనికి? 5. చూడండి ఒకసారి, రెండింటిని కూడా డయాస్టీరియోటోపిక్ హైడ్రోజన్. ఈ రెండు కూడా డిఫరెంట్. ఇవి ఆల్రెడీ మనకు తెలుసు, 1 2 3 4 5. క్లియర్ కదా? Yes, sir. క్లియర్ అయితే దీనికి చెప్పండి ఇప్పుడు ఎన్ని వస్తాయి. ఒక్కటే ఆన్సర్ రావాలి నాకు 3 జాగ్రత్తగా. 3 సార్. ఒక ఆన్సర్ 3. ఇంకా ఫస్ట్ ఇది ఒకటి అనుకుందామా. ఇప్పుడు ఆర్డర్ మనకు సంబంధం లేదు, కెమికల్ షిఫ్ట్ తో సంబంధం లేదు. ఇది 4 డిఫరెంటే sir. కదా, 4. ఇది Yes, sir. డిఫరెంటే కదా, ఇది కూడా డిఫరెంటే కదా. సార్. ఏంటి 3. ఇక్కడ ఒక హెచ్ ఉందా, అవును సార్. ఏంటి బిసిడి కదా. ఇది కైరల్ సెంటర్ అనొచ్చా, కైరల్ సెంటర్ అనొచ్చా, ఆప్టికల్ యాక్టివ్ కైరల్ సెంటర్ అనొచ్చా దీన్ని? Yes, Yes, sir. ఓ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా. Yes, sir. కైరల్ సెంటర్ పక్కన ఉన్న రెండు హైడ్రోజన్స్ డిఫరెంట్ మనం అనుకున్నామా ఇప్పుడు స్టీరియోకెమికల్ గా? ఇప్పుడే అనుకున్నామా? Yes, sir. కాబట్టి డి తర్వాత ఈ Yep. అర్థం కాకుండా చెప్పండి. కాబట్టి ఎన్ని రావాలి సరే రెండు సిమిలర్ ఉంటాయి కదా ఈఎఫ్ ఎందుకు ఇంకా ఏంటమ్మా? ఇది సిమిలర్ కాదు, ఇప్పుడే చెప్పినా. ఇది కావాలి అంటే దీన్ని ఇట్లా వేసిన చూడండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఏమన్నా కరెక్ట్ చెప్పగలుగుతావా? ఇది ఏనా, Yes, sir. ఇది బి 6. కదా, ఇది సి కదా, ఇది డి కదా. 5. ఈ రెండు డాష్ స్టీరియోటోపిక్ అని ఇప్పుడే చెప్పినా. కైరల్ Yes, sir. సెంటర్ పక్కన ఉన్నాయి డాష్ స్టీరియోటోపిక్. డయాస్టీరియోటోపిక్ హైడ్రోజన్స్ ఆర్ కెమికల్లీ నాన్ ఈక్వలెంట్. ఇప్పుడే 2 ఎగ్జాంపుల్స్ చెప్పినా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాము. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, రాంగ్ ఆన్సర్ పెడతారు. ఈ సిస్టాన్స్ ఇచ్చినప్పుడు ఈ మనకి ఇందులో ఎరిథ్రోథ్రియో టైప్ లో చెప్పుకుంటాం తర్వాత. సో మనకి క్లియర్ అయిందా లేదా? 6 సిగ్నల్స్ ఓకేనా? sir. రైట్, Okay. ఓకే. రైట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కేసు చెప్పండి వరుసగా 2 సిగ్నల్స్ ఏది ఇస్తుంది? మీకు ముందే చెప్పిన ఒక పెన్ అండ్ పేపర్ పెట్టుకోవాలి అని. ఫస్ట్ది చెప్పండి, ఒక ఫస్ట్ దానికి ఎన్ని వస్తాయి? 2 సిగ్నల్. ఈ రెండు ఒకటే టైప్ కదా. 3 సార్. ఇది ఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి, అంతేనా? సో ఇది బి, Yes, ఇది sir. బి. 3 సార్ ఫస్ట్. ఈ రెండు ఏంటి, Fine. సేమా డిఫరెంటా? Different, sir. ఎందుకంటే Oh, ఇదేమో different. సిస్ ఉన్నాయి, ఇదేమో ట్రాన్స్ ఉంది, Trans ఉంది. కాబట్టి different 4. కాబట్టి డిఫరెంట్ కదా. చూద్దాం. 3 ఎట్లా వచ్చింది వీడికి? రాకూడదు కదా. సో ఈ రెండు ఒకటి పక్క, ఈ రెండు ఒకటి పక్క. దెన్ ఈ హెచ్ దీనికి ఏంటి ట్రాన్స్, దీనికి సిస్. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇచ్చిన ఆన్సర్ రాంగ్, మనం చేసింది రైట్. ఓకే, నేను వచ్చినాయి 4 సిగ్నల్స్. ఇది చెప్పండి. 4 సార్ అది కూడా. ఇది అయితే ఒకటే కదా. Yes, sir. మరి రెండు సేమ్ కదా. ఇది కూడా ఇటు చూసినా Same. ఇది ఒక ఈ హెచ్ కి ఒకటి ట్రాన్స్ ఉంది, ఒకటి సిస్ లో ఉంది. కాబట్టి ఈ రెండు హెచ్లు సేమ్ కదా. అట్లాగే ఈ రెండు హైడ్రోజన్స్ కూడా సేమ్ కదా. కాబట్టి ఎన్ని సిగ్నల్స్? 3 సార్. 2 సిగ్నల్. 2, sir. చెప్పు. ఐబాల్ ఇంకోటి ఉందిగా. ఎక్కడ?
అర్థమైంది కదా, ఈ రెండు ఒకటే. సార్ So- మళ్ళీ చెప్పరా సార్ ఒకసారి? ఈ మిథైల్ గ్రూప్స్ రెండైతే ఒకటే కదా, ఇది ప్రాబ్లం లేదు కదా. ఈ రెండైతే ఒకటే టైప్ కదా, ఏ కదా. సో ఇది ఒక Yes, టైప్ sir. అయిపోయిందా. నెక్స్ట్ ఇది చూడండి, ఈ హెచ్కి రండి. ఈ హెచ్కి ఏముంది, ఒక మిథైల్ సిస్ లో ఉంది, ఇంకొక మిథైల్ ట్రాన్స్ లో ఉంది. ఈ హెచ్కి రండి, ఒక మిథైల్ సిస్ ఒక మిథైల్ ట్రాన్స్, అంటే సేమ్ వచ్చిందా. దీనికి రండి, ఒకటి సిస్ ఒకటి మిథైల్ ట్రాన్స్, దీనికి కూడా అట్లే. అంటే ఏ హైడ్రోజన్ కి తీసుకున్నా ఒకటే ఎన్విరాన్మెంట్. కాబట్టి 4 హైడ్రోజన్స్ ఒకటే టైప్ ఉన్నాయి మనకి. ఓకేనా. కాబట్టి మిగతా sir. ఎగ్జాంపుల్స్ కూడా చేయండి, దీనికి చేయండి. సో ఈ మిథైల్స్ రెండు ఒకలాగానే ఉన్నాయి కదా. ఎస్ సార్. ఈ హైడ్రోజన్ చూడండి, ఈ రెండు ఒకటే కదా. హైడ్రోజన్స్ సేమ్. సరే బి అనుకుందాం, బి. బి అనుకుందాం. ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి చూడండి, ఒకటి సిస్ ఉంది ఒకటి ట్రాన్స్, దీనికి కూడా ఒకటి సిస్ ఒక ట్రాన్స్, కాబట్టి C3. దీనికి చెప్పండి, ఇది ఒకటి డౌట్ లేకుండా, ఇది ఒకటి, ఈ రెండు సిస్ కాబట్టి మూడా సార్? సి, ఇవి డిఫరెంట్. ఓకేనా. 4 సార్. కావాలి అంటే మన ఆన్సర్స్ 2 సిగ్నల్స్ రైట్ వచ్చిందా మనకి, 3 సిగ్నల్స్ రైట్ వచ్చింది కదా, 4 సిగ్నల్స్. ఎస్ సార్. ఓకేనా. ఇవి మళ్ళీ ఎట్లాగో తర్వాత చూసుకోండి నాన్న. కాబట్టి తప్పనిసరిగా ఈ సైక్లిక్ కాంపౌండ్స్ లో చాలా సార్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోండి. రైట్, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇది తర్వాత చెక్ చేసుకుంటారా, డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నా, మీరు ఒకసారి తర్వాత చూసుకోండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని, ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత ఆన్సర్ పెట్టినాక స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాబ్లం లేదు అనుకుంటా, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా. విల్ మూవ్ ఆన్. ఇది ఇప్పుడే చేస్తున్నాం, 6 ఎట్లా అంటే ఇప్పుడే చేస్తున్నాం, డౌట్ లేదు కదా. రైట్, ఇది చెప్పండి నన్ను, ఫస్ట్ దానికి ఎన్ని వస్తాయి చెప్పండి. కరెక్టేనా. 2. ఈ 4 హైడ్రోజన్స్ ఒకటే టైప్, ఈ మిథైల్ ఒక టైప్ ఏ. సేమ్. ఎస్ సార్. ఓకేనా. ఇది చెప్పండి. ఇక్కడ ఒకటి మిథైల్ ఉంది కదా, ఇక్కడ 3 సార్. 3 సార్. 3 సార్. ఏ. ఈ రెండు ఒక టైప్, ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి తెలుసు కదా, ఏదైతే బి. ఈ రెండు హైడ్రోజన్స్ ఇంకొక టైప్ సి. ఇక్కడ ఒక మిథైల్ ఉంది కదా, ఓకే. డి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ రెండిటికి అడ్జసెంట్ ఈ గ్రూప్ ఉంది మనకి, ఇటు అడ్జసెంట్ వేరే మిథైల్ గ్రూప్ ఉంది కదా. ఈ రెండు అవును హైడ్రోజన్ సార్. డిఫరెంట్, ఈ రెండు హైడ్రోజన్స్ డిఫరెంట్, కాబట్టి ఈ రెండు హైడ్రోజన్స్ ఒక సెట్ బి, ఈ రెండు హైడ్రోజన్స్ ఇంకొక సెట్ సి, ఇది డి. కాబట్టి 4. రైట్, ఇది చెప్పండి. ఇక్కడ మీకు హైడ్రోజన్స్ ఉన్నట్టే లెక్క. సరే, మీకు అర్థమవుతుందా లేదా రాసిస్తున్నా చూడండి, ఫాస్ట్గా ఆన్సర్ రావాలి. ఫైవ్ సార్. సో ఇది ఒకటి ఏ, 5 ఇది ఒకటి బి, ఇది ఒకటి 5 సి. సార్. ఇప్పుడు D. డాష్ స్టీరియోటోపిక్ కదా, D. వెరీ గుడ్, ఎక్సలెంట్. మనకైతే 5 డిఈ. వచ్చినాయి. కరెక్టేనా. చూద్దాం. రైట్, ఎక్సలెంట్. ఇది చెప్పండి, కావాలంటే చెక్ చేసుకోండి, తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇది ఫాస్ట్గా చెప్పండి ఎవరన్నా. ఇక్కడ ఒకటి, ఈ రెండు ఒకటి, ఈ 3 ఒకటి, ఇంకోటి, టోటల్ 4 వస్తాయి. ఇది 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 ఒకటి చూడండి కావాలంటే, ఇది ఒకటి. 4. వెరీ గుడ్. ఇది చెప్పండి,
మన సిపిజెడ్ క్వశ్చన్ 2021 బెంజాలి హెడ్ ఇది ఒకటా ఈ రెండు ఒకటి 2 sir. బి 3 ఇది ఒకటి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది కదా ఇది డిఫరెంట్ కదా ఆర్థో పారా మెటా సో Meta. ఒకటి ఎంత రావాలి ఓకేనా Okay sir. రైట్ నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ చెప్పండి డైరెక్ట్ చెప్పాలి ఇదే ఆల్కహాల్ ఇథనాల్ మూవ్ చేస్తున్నా ఓకేనా 3 కదా ఇది ఒకటి ఓకేనా సింపుల్ sir. సింపుల్ చాలా ఈజీ పేపర్ ఇది కొంచెం టఫ్ ఇచ్చిన 2019 లో చేయండి సింగిల్ సిగ్నల్ దేనికి వస్తుంది సో ఇక్కడైతే డౌట్ లేదు మనకు 1 2 ఇక్కడ ఏ బి ఇది 2 వచ్చింది ఇక్కడ మళ్ళీ మనకి 1 2 ఇక్కడ కూడా 2 వస్తాయి ఈ ఇందులో మరి ఏ మీరు చేయండి బి సి C. డి D. కదా Yes ఇక్కడ sir. అన్ని ఈక్వలెంట్ కదా దానికి వస్తుంది Yes sir. అలా చేసి ఉందా ఓకే సో ఆన్సర్ చేసి ఉంది కాబట్టి చెక్ చేయండి కరెక్ట్ వచ్చిందా మీకు Yes sir. ఎస్ ఓకే ఏమన్నా ఐడియా వచ్చేసిందా Yes sir. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి